ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పక్షాన నిలబడలేదని చెప్పి కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందని. ఎండనక వాననక రైతులు కష్టపడి పండించిన వడ్లు, మక్కలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లకి తరలించకపోవడం, అవి కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు అని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నేను ఈరోజు రైతే రాజు అని చెప్పుకుంటా మనం పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా తిరుగుతాం. కానీ ఆ రైతులని ఈరోజు మేము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయని చెప్పి కూడా ఆ రైతులే ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఎర్రటెండలా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కొనుగోలు చేయమని. రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నప్పటికీ కూడా నీకు రైతుల పైన ఇంత కూడా ప్రేమ లేకుండా రైతుల కష్టాలు తెలిసి తెలియనట్టు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు సిగ్గుపడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు ఒడ్లు మొత్తం బస్తాలలో నింపి ఈరోజు రోడ్ల పైన పెట్టుకున్నారు. ఈరోజు రైతులందరూ కూడా కొనేటోళ్ళు లేరు. ఆ బస్తాలు మనం చూసుకున్నట్టయితే చెదలు బట్టి ఆ ఒడ్లు ఖరాబ్ అయ్యి మొలకలెత్తిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఒక మంత్రి కూడా ఈరోజు ఒక రైతుని పరామర్శించకపోవడం ఇది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతుల గోస, రైతులను నేర్పించినోడు ఎప్పటికీ బాగుపడడు. గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పట్టబోతుందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటే రైతులు క్వింటాల్కి 600-700 రూపాయలు తక్కువ ఇచ్చి కొనని చెప్తే కూడా కొనటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి ఈరోజు రైతులు రోడ్ల మీద కూర్చొని ఏడ్చుకుంటూ ఆత్మహత్య చేసుకోవాల్సిందే లాస్ట్కి మా పరిస్థితి. ఇక మేము బ్రతకలేము, ఎర్ర డెండాలో కూడా మేము ఈ ధర్నాలు చేయలేము, రైతులందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వడ్లు, మక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా రైస్ మిల్లకి తరలించి కొనుగోలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను. మీరు గతంలో కూడా రైతులు పండించినటువంటి ప్రతి ఒక్క గింజ నేను కొంటాను, సన్న వడ్లు వేయండి అని చెప్పి కూడా రైతులు పండించినటువంటి ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంటదని చెప్పి కూడా ఆ రోజు నువ్వు అవాకులు చెవాకులు పిలిచినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అదే మాట పైన ఆ రైతులకి న్యాయం చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే రైతులని పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు మీ పరిపాలన. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం రైతుల గురించి మాట్లాడాడు, రైతుల దగ్గరికి పోయి మాత్రం పరామర్శించిన దాఖలా లేదు. రైతులు ఒకటే చెప్తున్నారు ఈరోజు, ఎండనక వాననక మేము కష్టపడి మేము పండించినటువంటి వడ్లని, మక్కలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడం చాలా బాధాకరం. ఇది ఈరోజు రైతులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి. కొన్ని రోజులైతే వర్షాలు స్టార్ట్ అయితే రోడ్ల పైన వడ్ల బస్తాలు, మక్కలు ఏవైతే రోడ్ల పైన ఉన్నాయనుకో అవన్నీ కూడా ఖరాబ్ అవుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ గుర్తుపెట్టుకొని తక్షణమే రైతులకి న్యాయం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు మీ మొండి వైఖరి తగ్గించుకోవాలని చెప్పి రైతుల పైన ఎదురు దాడి తగ్గించుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తుంది. జై హింద్.